హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. థంబ్నైల్ చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, ఇది వచ్చేసి నా బర్త్డే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. ఆల్రెడీ దీన్ని మినీ వ్లాగ్గా షార్ట్స్లో పోస్ట్ చేశాను, చెక్ చేయండి. సో మిడ్-నైట్ 12కి అయితే కేక్ కట్ చేసి మార్నింగ్ లేచి అయితే రెడీ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్లో జిమ్ ఉంది నా హోటల్లో. కొంచెం సేపు కార్డియో చేద్దామని అయితే వెళ్తున్నా, కానీ నేను వెళ్ళే టైంకి ఇంకా జిమ్ అయితే ఓపెన్ చేయలేదు, అది లాక్ చేసి ఉంది. సో నెక్స్ట్ వాళ్ళు వచ్చి ఓపెన్ చేశారు. సో ఇది చూడండి ఎంత క్యూట్గా చిన్నగా ఉందో, కానీ అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, నాకు చాలా బాగా నచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే జిమ్ పక్కన అయితే స్విమ్మింగ్ పూల్ ఉంది. కొంచెం సేపు అయితే నేను స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా టైం స్పెండ్ చేశాను. సో బ్రేక్ఫాస్ట్కి అయితే టైం అయింది, కాసేపు ఇక్కడ పూల్ దగ్గర ఉంటే కూర్చొని టైం స్పెండ్ చేసి పైకి వెళ్తున్నాం. నా హోటల్ పానాజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇలా ఉంది. లిఫ్ట్ నుంచి వచ్చాక వెళ్తే ఈ ఫస్ట్ రూమ్ ఉంది కదా, 714, ఇదే అనమాట మా రూమ్. వచ్చేసా రూమ్ దగ్గరికి. హ్యాపీ బర్త్డే అమ్మలు. ఇంకా లాబీకి అయితే వచ్చేసాను బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి. ఇది వచ్చేసి నా టైప్ బ్రేక్ఫాస్ట్ అనమాట. చాలా వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ ఉన్నాయి అక్కడ. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఫ్రెంచ్, ఫ్రూట్ సలాడ్స్, వెజిటేబుల్ సలాడ్స్, ఫ్రూట్ జ్యూసెస్. ఇక్కడైతే కొన్ని, నాకు ఈ డిష్ నేమ్ సరిగ్గా గుర్తులేదు. ఇది వచ్చేసి అయితే రాజ్మా కర్రీ. అండ్ ఫస్ట్ చూపించేసింది అయితే చోలే కర్రీ, అవి చపాతీ పూరీలోకి. అండ్ ఇంక ఇక్కడ వచ్చినాక ఇది వచ్చేసి చికెన్ సాసేజ్ అనమాట. మా మమ్మీకి ఫస్ట్ టైం టేస్ట్ చూపిస్తున్నా. అండ్ ఇదేమో టర్కిష్ ఎగ్. ఇది వచ్చేసి వేడివేడిగా సాంబార్ అండ్ ఇడ్లీ దాని పక్కన ఉంది. సో బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు కదా, అక్కడైతే పూరి చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే లాట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ చట్నీస్ ఉన్నాయి. అండ్ మఫిన్స్, ట్రఫిల్స్, డోనట్స్, క్రొసాన్స్, ఎన్ని ఉన్నాయో అసలు ఏం తినాలో ఏంటో నాకు ఏం అర్థం కాల. ఇంకా రెఫ్రిజిరేటర్లో వచ్చేసి చాలా వరకు కేక్స్ ఉన్నాయి, ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఫస్ట్ టైం చికెన్ సాసేజ్ ట్రై చేసాం, బాగుంది. ఇక్కడైతే వాఫిల్స్ కౌంటర్ ఉంది. నాకు చూసాక ఎంత హ్యాపీగా అనిపించిందో. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. సో ఇక్కడ నాకు నచ్చిన వాఫిల్ అయితే ఒకటి ఆర్డర్ చెప్పుకొని చేయించుకున్నాను. హ్యాపీ బర్త్డే టు మీ. బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే ఇంకా పైకి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి, సో ఇది నా బర్త్డే అవుట్ఫిట్. ఫ్రాక్ అయితే వేసుకున్నా. ఇప్పుడైతే కిందకి వెళ్ళి కేక్ కట్ చేస్తాను. కేక్ కట్ చేసిన వెంటనే ఫస్ట్ అయితే చర్చ్కి వచ్చాము. ఇది పానాజీలో ఉంది. చాలామంది ఫారినర్స్ అయితే ఉన్నారు ఈ చర్చ్ దగ్గర. ఈ చర్చ్లో లోపలికి అయితే ఎంట్రీ లేదు, ఎందుకో ఏంటో నాకు తెలీదు. సో పిక్చర్స్ కూడా తీయనివ్వలేదు. అక్కడి నుంచి ఇంకా ఫౌంటైనర్స్కి వచ్చాము. ఇక్కడ ఈ ఫ్రెంచ్ కాలనీ చాలా ఫేమస్ అనమాట. అది అయిపోయాక మిరామర్ బీచ్కి అయితే వచ్చాము. నెక్స్ట్ అక్కడి నుంచి మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాము నో హోటల్కి. ఇది వచ్చేసి కసినో అనమాట, నో హోటల్లో ఉంది. మా మమ్మీ అసలు లోపల ఏం జరుగుతుందని చూస్తుంది. అండ్ ఇదైతే ఫైనల్గా ఎంత హ్యాపీగా ఉన్నాను చూసారా, నా సర్ప్రైజ్ అనమాట బర్త్డేకి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. తర్వాత ఇక్కడైతే తినడానికి వచ్చాము. నిజం చెప్తున్నాను, లాట్ ఆఫ్ రెస్టారెంట్స్కి తిరిగిన తర్వాత యాక్చువల్గా నేనైతే ఏదైనా కెఫే ట్రై చేద్దాం అనుకున్నా, బట్ అవ్వలేదు. చివరికి వివాంతాకి వచ్చాము లంచ్ చేద్దామని చెప్పి. ఇక్కడైతే మిర్మార్ బీచ్లో బోటింగ్కి అయితే వచ్చాము. ఇది యాక్చువల్గా ఒక ప్యాకేజ్ అనమాట. డాల్ఫిన్స్ కూడా ఉంటాయి, అగ్వాడా ఫోర్ట్ చూపిస్తారు, అండ్ బోటింగ్ కూడా ఎక్కువసేపే ఉంటుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నిజంగా చెప్తున్నా, ఈ మిర్మార్ బీచ్లో సన్సెట్ చాలా అంటే చాలా బాగుంటుంది. పానాజీలో దగ్గర అదే కాబట్టి ఖచ్చితంగా ఈ సన్డౌన్ అయితే చూడాల్సిందే. ఇక్కడైతే ఇంకా బోట్లో చాలా సాంగ్స్ పెట్టారు, డ్యాన్స్ వేస్తారు. అండ్ ఈ ఫ్రంట్కి వచ్చి అయితే చాలామంది పిక్స్ దిగారు ఈ సన్డౌన్లో. మధ్యలో అయితే డాల్ఫిన్స్ కనిపించాయి. నిజంగా చాలా మెమరబుల్ రైడ్. ఈ డాల్ఫిన్ వర్క్షాప్ అయితే చాలామంది మోసం అనుకుంటారు, కానీ కనిపిస్తాయి ఒక ఎక్స్టెంట్ వరకే, లేకపోతే కిందకి వెళ్ళిపోతాయి. అవి సౌండ్ ఏమైనా వినిపించినా కానీ, సౌండ్ లేకపోతే బాగా కనిపిస్తాయి. యాక్చువల్లీ మినీ బ్లాగ్లో ఉన్న వీడియోస్లో అయితే నేను చూపించాను. సో ఇక్కడ నేను చూపించేది అయితే అగ్వాడా ఫోర్ట్ బ్యాక్ సైడ్ అనమాట.
ఈ సన్డౌన్లో అయితే కొన్ని పిక్చర్స్ అయితే తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. బయటకు వచ్చేసా మేము బోట్ రైడింగ్ డాల్ఫిన్ వర్క్షాప్ అయితే వెళ్ళాము. డాల్ఫిన్స్ బాగా కనిపించాయి, చాలా బాగా అనిపించింది నాకు. బీచ్ బయట అయితే ఇవి కొనుక్కున్నాను. స్టార్ బక్స్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. పానాజీలో ఉంది స్టార్ బక్స్. యాక్చువల్గా 15th 16th స్టార్ బక్స్ వాళ్ళు ఆఫర్ పెట్టారు. సో వెళ్దాం, బర్త్డేకి వెళ్దాం అనిపించింది, ఇంకా వెళ్తున్నా స్టార్ బక్స్. ఇదే అనమాట నేను చెప్పిన ఆఫర్. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో నడుస్తుంది. నెక్స్ట్ ఇక్కడైతే నేను ఒక వాటర్ బాటిల్, ఒక టంబ్లర్ అండ్ ఒక కాఫీ మగ్ అయితే తీసుకున్నాను. బర్త్డేకి గిఫ్ట్గా మెమరబుల్గా ఉంటుందని. తెలిసిన ఏదో ప్రైస్ ఎక్కువే, బట్ ఓకే ఫైన్. ఇంక ఇక్కడైతే నా ఫేవరెట్ జావా చిప్ ఫ్రాప్చినో అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాను. సో దాంతోపాటు ఒక కుకీ అండ్ ఒక బ్యాగ్ ట్యాగ్ అయితే ఇచ్చారు. ఇంకా స్టార్ బక్స్ నుంచి అయితే రిటర్న్ అయిపోయాం ఎయిర్పోర్ట్ దగ్గరికి. మధ్యలో మా మమ్మీ కొంచెం షాపింగ్ చేసింది మా అమ్మమ్మ వాళ్ళ కోసం అండ్ మా కోసం. ఇక్కడైతే ఇంకా క్యాబ్లో రిటర్న్ అయిపోతున్నాం ఎయిర్పోర్ట్కి. ఇప్పుడైతే గోవా ఎయిర్పోర్ట్లో ఉన్నాం. బోర్డింగ్ పాసెస్ తీసుకొని చెక్ ఇన్ అయిపోయాం. గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. గోవా నుంచి హైదరాబాద్కి మా ఫ్లైట్ వచ్చేసి 12:20కి. సో మేము హైదరాబాద్లో 1:30కి అయితే దిగుతాం. నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి మాకు మార్నింగ్ 16th November 9:30కి. అండ్ విజయవాడలో మేము 10:30 కల్లా ఉంటాం. ఇక్కడైతే నేను బోర్డింగ్ పాస్ తీసుకొని డిజి యాత్రకు అయితే వెళ్తున్నాం. ఈ డిజి యాత్రలో ఏంటంటే మన బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, లగేజెస్ అన్నీ స్కాన్ అవుతాయి. సో మీరు గోవాలో ఒకవేళ ఆల్కహాల్ కానీ రమ్, బీర్, విస్కీ అలాంటివి ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే కనుక మీరు ఎయిర్పోర్ట్లో అవి కొనుక్కొని సీల్ వేయించుకొని తీసుకెళ్ళాలి. లేదంటే ఈ డిజి యాత్రలో వాళ్ళు తీసేసుకుంటారు. ఫ్లైట్లోకి వచ్చాక ఫుల్గా ఆకలేసింది. ఇంకా మా మమ్మీకి ఆకలేస్తుందని చెప్తుంటే ఏదో ఫ్రూట్స్ కొంది, అది తిను అని చెప్పేసి ఇచ్చింది. అండ్ ఇక్కడైతే మా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అనమాట. ఇది నాకైతే ఫుల్గా ఆకలేసింది. సో గేట్ దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఆకలేస్తుంది. ఇంకా నేను KFC అయితే తీసుకుందామని వెళ్తున్నా. KFC వచ్చేసి 2nd floorలో ఉంది. లిఫ్ట్ ఎక్కి పైకి రాగానే ఎదురుగానే కనిపించింది నాకు. KFC అయితే తినేసి ఇంకా కొంచెం షాపింగ్ చేసి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. వామ్మో, ఈ రేట్లు అంటే ఇంత ఉన్నాయి అనిపించింది నాకైతే. కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పర్చేస్ చేసాము. నైట్ అయితే మాకు లాంజ్లో యాక్సెస్ దొరకలేదు. సో మేము అక్కడ సీట్స్లోనే పడుకోవాల్సి వచ్చింది. ఫుల్ చలి అనమాట. అవేం నేను రికార్డ్ చేసి పెట్టట్లేదు, బట్ ఓకే, అదొక ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. ఇక్కడైతే మా ఫ్లైట్ హైదరాబాద్ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. అండ్ కళ్ళు మూసి తెరిసేలోపు మళ్ళీ విజయవాడ వచ్చేసా అనిపించింది నాకైతే. మీకు ఇంకా ఈ గోవా ట్రిప్ గురించి ఏమైనా డౌట్ ఉన్నా, ఏమైనా తెలుసుకోవాలనుకున్నా ఖచ్చితంగా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఏంటి లాస్ట్లో చెప్పే డైలాగ్ ఇప్పుడే చెప్పేస్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదు, ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమాన్ని చూసి నేను గుర్తుపట్టాక నాకు అర్థమైంది ఇది విజయవాడ అని. నెక్స్ట్ అయితే కృష్ణా రివర్ కనిపించింది. ఇంకా అలాగా చూసిన, అది ప్రకాశం బ్యారేజ్ కదా, ఇది వచ్చేసి ఏలూరు రోడ్, ఇది వచ్చేసి బందర్ రోడ్ అని చెప్పేసి నేను చూస్తున్నాను అనమాట. మా ఇల్లు కనిపించిద్ది అని చెప్పేసి చాలా ట్రై చేశాను, కానీ మా ఇల్లు అయితే అటు సైడ్ కూర్చుంటే కనిపించేది. అబ్బాయి ఎంత బాగుందో విజయవాడ అయితే. నాకు అసలు ఈ ఏరియల్ వ్యూ చూస్తే ఎంత నచ్చిందో. భలే ఉన్నాయి చిన్ని చిన్నిగా ఇల్లులు అయితే. ఫైనల్లీ సేఫ్గా అయితే విజయవాడ వచ్చేసాం. అండ్ గన్నవరం ఎయిర్పోర్ట్లో మా కోసం కార్ అయితే వెయిట్ చేస్తుంది. సో విజయవాడ అయితే వచ్చేసాము. ఇంకా కార్ వచ్చింది. ఫస్ట్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.